నిత్య శక్తి ఉంటున్నది. హల్లెలూయా. కాబట్టి మీడియా కానీ రాజకీయ వ్యవస్థ కానీ ఇస్రాయేల్లో ఉండేవాడు కూడా ఒకడు అన్నాడంటే, ఏమన్నాడంటే, కొద్ది రోజులు 20వ శతాబ్దంలో బైబిల్ ఉన్నది అన్నాడు. వాడిల్లు కూడా దేవుని ఇల్లుగా మారి. ఈరోజు అనేక మంది దేవునికి వ్యతిరేకంగా వచ్చినారు. రాజ్యాలు వచ్చినాయి, రాజులు వచ్చినారు. 95వ సంవత్సరంలో నిరో చక్రవర్తి క్రైస్తవులు చాలా హింస పెట్టి చంపినాడు. ఏమైపోయిన ఆ శక్తులన్నీ క్రైస్తవులు ఉక్కు పాదంతో నలిపివేస్తాం, తరివేస్తాం అన్న శక్తులంతా ఏమైపోయినాయి? ఈరోజు ఈ నిత్య శక్తి ఉన్నవి కూడా నిలబడి. అయితే ఒకటి గమనించుకోండి మీరు ఒకసారి, రక్షింపబడు వాడు దేవుని శక్తి ఉన్నాడు. నువ్వు రక్షింపబడి రక్షణలో కొనసాగే ఉన్నావా, లేదా రక్షణ అనుభవం లేకుండా ఈ లోకంలో ఉండే వాటిని రుచి చూస్తూ దాని మీద పరిగెవాడు ఉన్నావు? దేవుడు వాక్యం ఈరోజు చెప్తున్నది, రక్షింపబడేవాడు దేవుని శక్తి ఉన్నాడు. ఆ శక్తితో నీ రోగాలు పోవచ్చు, నీ వ్యాధులు పోవచ్చు, నీ బాధ పోవచ్చు, నీకున్న ఆర్థిక ఇబ్బందులు కూడా తీసివేయచ్చు. ఎంతో మంది వాటిని జయించినారు. హల్లెలూయా. ఈరోజు ఎంతో మంది ఆ నిత్య శక్తి కలిగి మనం నడుస్తున్నాం. దేవుడు బిడ్డలారా, మీరు నమ్మిన దేవుడు ఎలాంటి వాడు అంటే నిత్య శక్తి కలిగిన దేవుడు.